హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు నేను గోరింటాక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనకి చెట్లు అనేవి దొరకట్లేదు, కానీ చిన్నప్పుడు ఆ చెట్ల కోసం ఎంత వెంటపడి తీసుకునే వాళ్ళమో అయితే గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఈ గోరింటాక్ని అయితే రైతు బజార్లో కొనుక్కున్నాను. 20 రూపీస్కి ఇస్తున్నారు 60 గ్రామ్స్. నేను అలాంటి 30 రూపీస్ది తీసుకొని ముందుగా దాన్ని సెపరేట్ చేసుకున్నాను. పాడైపోయిన లీవ్స్ అన్ని కూడా తీసేసి పక్కన పడేస్తున్నాను. దానికోసమనే క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఏరేసి పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెం చింతపండు అనేది నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. చింతపండు దీంట్లో వేస్తే బాగా పండుతుందని. కానీ మనం డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే అది గట్టిగా ఉంటుంది కదా, సో అది త్వరగా నలగదు. దానికోసమే నేను నానపెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ లీవ్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా అలా తీసేసుకున్నాను. తీయడానికైతే చాలా టైం పట్టింది, రుబ్బడం కన్నా దీనిదే ఎక్కువ టైం పట్టేటట్టుంది. నేనైతే అన్నీ సెపరేట్ చేసుకున్నాను. అన్నీ సెపరేట్ చేసిన తర్వాత చిన్నగా ఉంటాయి కదా, అదంతా పడేసి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఈ బౌల్లో వాటర్ పోసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ నేను సెపరేట్గా ఒక ప్లేట్లో తీసుకున్నాను వాటర్ డ్రైన్ అవ్వడం కోసం. వాటర్ డ్రైన్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇది దాంట్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను చింతపండు నానపెట్టాను కదా, అది వేసేసుకున్నాను. ఒక బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను 2 రూపీస్ది. బ్రూ పౌడర్ కూడా కలిపేసి గ్రైండ్ చేసుకున్నాను. ఒక బౌల్లో తీసుకున్నాను. మొత్తం అంతా స్పూన్తో రాదు కాబట్టి చేత్తో తీసాను నేను. చూసారా, చేత్తో తీస్తుంటేనే చేయి పండిపోతుంది. చూపిస్తాను ఒకసారి చూడండి. చూసారా, చేయి పండిపోతుంది నాకు. అలానే నేను నైట్ పెట్టుకొని నైట్ అంతా ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయిపోయిందనమాట. చూసారా ఎంత చక్కగా పండిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టుకొని ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.